ఏం మరి ఆ పువ్వు చూసావా? చూశాను, బాగుంది. బాగుందని ఊరుకుంటావేంటి? ఏం చేయాలి? వెళ్ళి తీసుకురావాలి. ఎవరికి? నీకా? కాదు, అక్కకి. అమ్మా, నువ్వు పువ్వే చూస్తున్నావు, నేను ఆ చెట్టుని చూస్తున్నాను. ఒక ఆడపిల్ల ఆఫ్టర్ పువ్వు అడిగితే కోసుకురాలేవా? నువ్వు అసలు మగాడివేనా? నాకున్న డౌట్లు చాలు, నువ్వు కొత్త రేస్ చేయకమ్మా. నాకు ఆకలి వస్తుంది, టిఫిన్ తిన్నామా? ఇప్పుడే కదా తిన్నావు. అయితే అదెంత? ఏదమ్మా? అది 15 రూపాయలమ్మా. దాని కిందది? దాని కిందది 23 రూపాయలమ్మా. దాని పైది? అయ్యో, నీకు అసలు ఏం కావాలి? దాని పక్కది? ఏదైనా మీ ఇంట్లో వాళ్ళంతా కొంచెం తేడా కదా. నీకు నోటి దురద ఎక్కువ. నీ అంత కాదు కదా. మళ్ళీ ఆడతావా? పులుసు పులుసు అట తెలుసా? తెలుసు. నేను ఇలా పులుసు పోస్తా ఉంటాను, నువ్వు కొట్టాలి. కొట్టు కొట్టు. కమాన్ కమాన్ కమాన్. ఎక్కడ తగిలింది? అబద్ధాలు చెప్పకమ్మా, ఆడపిల్లలు కొడతారు. నిజాలు చెప్పి ఇలాంటి మగపిల్లని కనే కంటే వాళ్ళే బెటర్. సరే, ఇప్పుడు ఏమంటావు? తగిలిందంటాను. పొగరు. సరే, ఈసారి నువ్వు పులిసిపోయి. ఏం వేశారు? ఏంటి డిస్టర్బ్ చేశానా? ఒంటికగా పుట్టవు నువ్వు. టికెట్ ఏది? ఈ వెంకితో ప్రోగ్రాంలు పెట్టుకోవడంత బుద్ధి తక్కువ పని ఇంకోట్లేదు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు చూడు, అరగంట అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, రండి సార్. ఈ టెక్నిక్ ఏంట్రా బాబు? వెంకీ ఎక్కడున్నారు చూద్దాం అంకుల్. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. పద రండి. ఎంత? రూపాయి. నేను అడిగింది రేట్ కాదు, వెయిట్. మగాళ్ళని హైటు, ఆడవాళ్ళని వెయిట్ అడగకూడదు. ఏం నవ్వుతున్నావు? మీరు కోరిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా పొందుతారు. చూసావా ఎంత కరెక్ట్ గా వచ్చిందో? నువ్వు ఇది నమ్ముతున్నావా? వై నాట్? పట్టుకో, చెప్తాను. ఒక్క నిమిషం. ఏంటిది? ఏంటి? చదువు చదువు. మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఇది చాలా ఎత్తుకి ఎదిగింది. అంకుల్, 16th మా అక్క మ్యారేజ్, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానమ్మా. ఏంటిది? ఈ విజిటింగ్ కార్డ్, వెడ్డింగ్ కార్డ్ అనుకోండి. అలాగే. అమ్మా జాగ్రత్త అమ్మా. రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి. ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది. నేను చూడు, రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. అంకులేరి? ఏమో నాకేం తెలుసు ఇటు పోయాడు. గుడ్ నైట్ వెంకీ. నందు, వెంకీ గుడ్ నైట్. బా,
పెళ్లికి వచ్చిన దగ్గర చూస్తున్నాం మావా, ఓన్లీ ముసలాళ్ళు, ఫుల్ బ్లాక్ అండ్ వైట్, కలర్ లేకుండా పోయింది మావా లైఫ్ లో. అందుకే ఇవాళ ఈవినింగ్ రిసెప్షన్ అరేంజ్ చేశా. ఓన్లీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఒక్క తెల్ల వెంట్రు కూడా కనిపించకూడదు. స్ట్రిక్ట్ రూల్స్ పెట్టా. ఓకే. అబ్బా దాని చూడు, ఈ ఉందరా ఫిగరు. రే పెళ్ళై 12 గంటలు కూడా అవ్వలేదు, అప్పుడే మొదలెట్టేసావా? దాని దారి దాందే, దీని దారి దీందే. ఆ? ఎక్స్క్యూజ్ మీ, రేయ్ రేయ్, మీరు భోంచేశారా? మా 4 కూల్ డ్రింకులు తెప్పించాను, ఆ. చెరో 2. మావా వద్దురా. సరే భోంచేసి త్వరగా రూమ్కి రా, కనీసం పేక ఆడుకొని పాడైపోదాం. పువ్వెందుకిచ్చా? పులిహోర వడ్డించినా? పర్లేదు. ఏ అది నా గ్లాసు. అందుకే నా నీళ్ళు అంత రుచిగా ఉన్నాయి. ఈసారి మారదులే. నువ్వు అలా నన్ను చూస్తూ ఉండకు, చాలా ఇబ్బందిగా ఉంది. మగాళ్ళు కూడా అమ్మాయిలు ఇలాగే చూస్తారు కదా. ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు ఇప్పుడేగా తెలిసింది. ప్లీజ్ వెళ్ళు. నాప్కిన్ ఇచ్చేసి వెళ్తాను. అక్కడ పెట్టేసి వెళ్ళు, నేను తీసుకుంటా కదా. పర్లేదు. అయిపోయిందిగా, ఇక వెళ్ళు. పువ్వెందుకిచ్చా? చెప్పు, ఎందుకిచ్చావు? బుద్ధి లేక ఏదో బాగుందన్నావు, ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను, ఇచ్చాను. సరే ఇప్పుడు ఇవ్వనులే. చెయ్యి వదులు. వదలను. ఏం చేస్తావు? ఏం చేస్తాం? కాళ్ళు పట్టుకొని బతిమాలతాం. చేయి పట్టుకొని పిలుస్తుంటే కాళ్ళు పట్టుకుంటానంటావేంటి నువ్వు? దీన్నేమంటారో తెలుసా? చేయి చేసుకోవటం అంటారు. పాణిగ్రహణం అంటారు. ఒక అమ్మాయి ఎడం చేయి, ఒక అబ్బాయి కుడి చేయి కలిస్తే పెళ్ళైపోయినట్లే. నువ్వు లాంటి కొత్త రూల్స్ పెట్టు. నాకు తెలిసినంతలో 3 ముడ్లు వేస్తేనే పెళ్ళి. ఏం తింటున్నావే నువ్వు? చేయి వదలను కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకు. నిన్ను వదలను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సిగరెట్ మానేసేటప్పుడు 10 మందికి చెప్పి మానేమంటారు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కాల్చాలనిపించినా అందరి ముందు మాట తప్పినట్టుంటుందని భయపడి సిగ్గుపడి కాల్చకుండా ఉంటామని. అలాగే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా 10 మందిని పిలిచి చేసుకుంటారు. కార్లు గట్రా కొట్టిస్తారు, ఫోటోలు వీడియోలు తీస్తారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా పెళ్ళాన్ని వదిలేద్దామని టెంప్ట్ అయినా వీళ్ళందరి ముందు విలన్ అవడం ఇష్టం లేక తప్పక మనసొప్పక కాపురం చేస్తామని. డియర్ ఫ్రెండ్స్, ఇలా పళ్ళతోటి కళ్ళతోటి విప్లవాన్ని ఆపలేరు. అందుకే నా వారసుడిగా వెంకీని ప్రకటిస్తున్నాను. వెంకీ, యూ టేక్ ఓవర్. కమ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మోహన్ గురించి కొంచెం మాట్లాడతాను. కొంచెం అని ఎందుకన్నానంటే అతని గురించి మంచి ఎక్కువ చెప్పలేం కాబట్టి. రే జస్ట్ జోకింగ్. నాకు ఇన్నాళ్ళు అభిప్రాయం ఉండేది, పెద్దవాళ్ళు చేసే పెళ్లిలో ప్రేమ అనేది ఉండదని. పెళ్లి కొడుకు జీలకర్ర బెల్లం పెట్టమ్మా అంటే జేబులో పెట్టాలా చేతిలో పెట్టాలని అడిగేంత అమాయకురాల ఆశ. అరుంధతి కనిపించిందా బాబు అంటే ఏ చీర కట్టుకున్న అమ్మాయిని అడిగేంత దుర్మార్గుడు వీడు. వీళ్ళిద్దరూ జీవితాంతం ఎలా కలిసి ఉంటారా అనిపించింది నాకు. కానీ ఇప్పుడు నా అభిప్రాయం తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళి 24 గంటలు కాలేదు, ఆల్రెడీ దే ఆర్ ఇన్ లవ్. చూడండి, నేను ఇక్కడ మాట్లాడుతుంటే టేబుల్ కింద వాడు ఏం చేస్తున్నాడు. పెళ్ళి 2 అక్షరాలు, 3 ముళ్ళు, 4 అక్షంతలు అంతే. కానీ అందులో ఏదో పవర్ ఉంది, ఏదో మ్యాజిక్ ఉంది, ఏదో లెక్క ఉంది, ఎక్కడెక్కడ వాళ్ళలో కలుపుతుంది. దట్ ఈస్ మ్యారేజ్. మనం ఎన్నో అనుకుంటాం, అన్నీ మన కంట్రోల్లో ఉంటాయని నమ్ముతాం. ఒక మనిషిని చూస్తాం, ఇష్టపడతాం, ప్రేమిస్తాం, కలిసి ఉందాం అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి కుదరపోవచ్చు, అందుకని బతకడమే మానేయలేముగా. అసలు మనం ఎవరితో కలిసి ఉంటామో
మన చేతుల్లో లేదు. మనం కోరుకునే వాళ్ళతో ఉండొచ్చు, మనల్ని కోరుకునే వాళ్ళతో ఉండొచ్చు, అసలు ఏ కోరిక లేకుండానూ బతకొచ్చు. అంతెందుకు, మన అమ్మ నాన్నలు మనం సెలెక్ట్ చేసుకోగలమా? నేను ఎన్టీఆర్ మనోడుగా పుట్టాలి, అమితాబ్ బచ్చన్ అల్లుడుగా పుట్టాలని మనం కోరుకోలేం కదా. వర్షం, కనీసం వర్షం ఎప్పుడు పడాలో కూడా మనం కోరుకోలేం. అది కురిస్తే మనం ఏ చెట్టుకి ఎందుకో పరిగెత్తాలి, తప్పదు. సో లైఫ్ ఇస్ అ కాంప్రమైజ్. జీవితం ఒక రాజీ. మొత్తం జీవితమే కాంప్రమైజ్ అయినప్పుడు అందులో పెళ్ళి అనే విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను, ఫలానా వాళ్ళని చేసుకుంటానడం కుదరదు కదా. మనకి కావాలనుకున్న వాళ్ళు దొరకనప్పుడు మనకి దొరికిన వాళ్ళని కావాలనుకోవటం మంచిది. ఎనీవే, నేను ఒక్కటి కోరుకుంటున్నాను, ఆశ బలంగా ఉండాలి, రోజు మొగుడిని కొట్టాలి, నా ఈ కోరిక తీరాలి. ఓకే? Hey, come on, folks. It's party time. Come on, join me.